వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిరసనకారులు భద్రతా బలగాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. విద్యుత్ ఛార్జీలు, నిత్యావసరాల ధరల పెంపుపై ఆగ్రహంతో ఈ నిరసనలు మిన్నంటాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని రావల్కోట్ ఇప్పుడు అట్టుడికిపోతోంది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానికులు చేపట్టిన నిరసనలు కాస్త హింసాత్మకంగా మారిపోయాయి. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలో నిరసనకారులకు భద్రతా బలగాలకు మధ్య జరిగినటువంటి ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకైతే దారితీశాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేయడానికి బలగాలు జరిపినటువంటి కాల్పుల్లో 4 భద్రతా సిబ్బందితో పాటు 7 పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంతకంటే దారుణాతి దారుణంగా ఉందనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి రీజన్ ఏంటి అంటే అక్కడ ఇంటర్నెట్, మొబైల్ సేవలను పూర్తిగా నిలిపివేయడమే. ఇవి నిలిచిపోవడంతో ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే అక్కడ బయటకు రానటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే తరుణంలో సోషల్ మీడియాలో ఒక కలవర పెట్టేటువంటి వార్త అయితే హల్చల్ చేస్తోంది. ఈ ఘర్షణల్లో ఏకంగా 150 మందికి పైగా మరణించారంటూ కూడా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అయితే కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ వల్ల ఈ నెంబర్ను అధికారికంగా ఎవరూ ధృవీకరించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వాస్తవ పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉంది. యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం విజువల్ చూస్తున్నాం. పీఓకేలో ప్రస్తుత పరిస్థితి అది. జీవన విధానం దుర్భరంగా మారిపోవడం, పెరిగిన ధరలు కావచ్చు, విద్యుత్ ఛార్జీలు కావచ్చు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే అది కాస్త తీవ్ర రూపం దాల్చింది, ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో మరి కాస్త చేయి దాటిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులకి, నిరసనకారులకి మధ్య జరిగినటువంటి కాల్పుల్లో కావచ్చు, ఘర్షణల్లో కావచ్చు పౌరులు, అలాగే అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ మరణాల సంఖ్య సింగిల్ డిజిట్ కాదు, దాదాపుగా ట్రిపుల్ డిజిట్, అంటే 150 మంది అనేటువంటి మాట హల్చల్ చేస్తుంటే కొంతమంది చెప్తుంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, అక్కడ జరిగినటువంటి ఘర్షణల్లో 150 కాదు అంతకు మించే అక్కడ చోటు చేసుకుంది అనేటువంటి మాట. ఎస్, ఒకసారి ఆ విజువల్ చూద్దాం. सामने रेगुलर शेलिंग हो रही है, पथराव भी हो रहा है दोनों అయితే ప్రభుత్వం ఏం చెప్తోందంటే పరిస్థితి మొత్తం అదుపులోనే ఉందని చెప్తున్నప్పటికీ స్థానికుల్లో భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక చిన్న నిరసన ఇంతటి అల్లర్లకు దారితీయడం అక్కడ ఉన్నటువంటి తీవ్ర అసంతృప్తికి అద్దం పడుతుందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా లోపం వల్ల ఆయా దేశాల్లో ఆయిల్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా పాకిస్తాన్లో కూడా డబల్ కాదు త్రిబుల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు సామాన్యుడికి అందనంత స్థాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పన్నులు విధించడానికి కూడా వెనకాడలేదు. అందుకే దానిలో భాగంగానే విద్యుత్ ఛార్జీలు పెంచడం కావచ్చు, నిత్యావసరాల ధరలు పెరగడం కావచ్చు, పెట్రోల్, డీజిల్ ఇతరత్ర అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి చాలా చోట్ల ప్రజలు బయటకు వచ్చి ఈ విధంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వారు, నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వారు పోలీసులకు మధ్య జరిగినటువంటి ఘర్షణల్లో 150 మంది వరకు చనిపోయారు. ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చాలామంది కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు. అవి భయానకంగా ఉండడంతో వాటిని ప్లే చేయలేనటువంటి పరిస్థితి.
ఆ శవాలు గుట్టలుగా అంటే 150 మందికి పైగా మరణించడం, అంటే అప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ దానికి మించి అక్కడ చోటు చేసుకుంది అనేటువంటి పరిస్థితి ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని రావల్కోట్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనడానికి అద్దం పడుతున్నటువంటి విజువల్స్ను కూడా మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇక్కడ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కార్యకర్తలు భద్రతా బలగాల మధ్య జరిగినటువంటి ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో జేఏఏసీకి చెందినటువంటి కొందరు వ్యక్తులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపడంతో 4 భద్రతా సిబ్బంది మరణించడం, 20 మందికి పైగా గాయపడినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే నిరసనకారులు మాత్రం భద్రతా బలగాలే తమపై బలప్రయోగం చేశాయని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నిరసన చేయడానికి రోడ్డు మీదకి వచ్చినటువంటి మమ్మల్ని అణిచివేసేటువంటి ధోరణితో సిబ్బంది వ్యవహరించడంతోనే ఈ స్థాయిలో ఘర్షణ చెలరేగింది. మా వైపు నుంచి తిరుగుబాటు మొదలైంది, దాడులు కూడా మొదలయ్యాయని వారు చెప్తున్నారు. ముందు సిబ్బంది మొదలు పెట్టారు కాల్పులు కానీ దాడులు కానీ, తర్వాత మా వైపు నుంచి ఉన్నాయని సామాన్య జనం చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ ఉద్రిక్తతలో 7 పౌరులు మరణించినట్లుగా కూడా పేర్కొనడం జరిగింది. రావల్కోట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం స్థానిక ప్రజలు పాకిస్తాన్ పరిపాలన మధ్య పెరుగుతున్నటువంటి అసంతృప్తి. ధరలు విపరీతంగా పెరిగిపోవడం, నిత్యావసర సరుకుల ధరలు, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడికి అందనంత స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, అభివృద్ధి లోపం, రాజకీయ హక్కులపై అసంతృప్తి వంటి అంశాలు కూడా ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసినట్లు కూడా తెలుస్తోంది. ఇంటర్నెట్ సేవలు కూడా పరిమితమయ్యాయని, ఈ కారణంగానే సమాచార ప్రసారం కూడా పరిమితమైంది అనేటువంటి వాదనలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందుకే ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారనే విషయాలు అధికారికంగా వెలువడలేదని కూడా చెప్తున్నారు. కానీ ఈ ఉద్రిక్తతలో ఏకంగా 150 మంది మరణించినట్లు, చాలా మంది గాయపడ్డట్లుగా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.